అట్లా తడిసినాం. ఓ మహబూబాద్లో మేము షూటింగ్ చేస్తా అంటే ఫ్లడ్స్ వచ్చినాయి. ఇక సునామీ ఇట్లా వచ్చి సునామీ కూడా వచ్చినా కూడా మేము షూటింగ్ చేసినాం బాయ్. సునామీ వచ్చినా కూడా మేము షూటింగ్ చేసినాం. ఎండ తట్టుకొని వానగా ఏడిచిపోయి బటర్ అనేది అడిచిపోయి అయినా షూటింగ్ చేసినాం తెలుసా మేము. అది కూడా చెప్పు మామ. చెప్తా. అది సార్ మాకున్న డెడికేషన్ సినిమాకి. అది సో ఇక చెప్పాలంటే మరి మన ముచ్చట స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేద్దాం. పోరాడ తప్పుకో. మా రాంబాయ్ ఇట్లా మాట్లాడతా అంట అక్క. రాంబాయ్ మాట్లాడదంట. రాంబాయ్ సిగ్గుపడుతుంది, ఏమనుకో గురిజేరా. మరి మీలాంటి మీసాలు గెడ్డాలు వేసుకొని ఇక్కడ నుంచోటే సిగ్గు కాదు, భయం కూడా పడుతుంది అక్కడ. అఖిల్ ఏంది పరిస్థితి? అఖిల్ ఎవరు? నేను రాదు. ఓ రాజు, ఏంది పరిస్థితి? ఏందంటే కాసేపు నువ్వు అఖిల్ అవ్వాల్సి వస్తుంది. రాజుగా ఉన్నంతసేపు నువ్వు మైకు ఈ డప్పు వదిలేలా లేవు. కాసేపు అఖిలే ఆడ కూర్చోవచ్చు కదా. సరే మీ ముచ్చట ఏంది? ముచ్చట చెప్పిరు కదా మాటల్లో. చెప్పిరా. మేము స్క్రీన్ మీద చూపిద్దాం అనుకున్నాం మీకు అదేందని. ఓకేనా? సరే. దానికోసం నేనేమనుకుంటున్నా అంటే మీరు వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అంటే రాంబాయ్ పక్కనే ఉన్న చెప్పదు కానీ మీరు కూడా రాంబాయ్ లెక్కనే గెటప్ వేసుకొచ్చారుగా. నేను నీకు అక్క అయితే చెప్తున్నా వరుసకి. సరే అయితే మా అన్నను మా పెద్ద బావని పట్టుకొస్తా. అయ్యో రామచంద్ర, వెళ్ళండి అమ్మా. యా అఖిల్, రాజు ఆయన ఇంకా ఈ సినిమాని మేము ఎట్లా అని మొత్తం తిరుగుకుంటూ వస్తుంటే ఒక రోజు మా వంశీనందిపాటి అన్న ఇంకా బన్నీవాస్ గారు ఈ సినిమా చూసిర్రు. ఆ సినిమా చూసి సరే మేము ఉన్నాం మీ వెనక, మీరు బోర్రి ఇక ముందు పోయి బ్యాండ్ కొట్టుర్రు, మేము వెనక నుంచి మొత్తం ఇచ్చి పారేస్తాం అన్నారు. థ్యాంక్ యూ సార్. రాజుగారికి ఇక కొట్టండి మళ్ళా. ఇప్పుడు కొట్టాలి. వంశీనందిపాటి గారు బన్నీవాస్ గారు పేరు చెప్తా కొట్టాలని తెలుసు కదా. మీరు ఆపకపోతే వీళ్ళు ఆపేటట్లు లేరు. పోండ్రయ్యా పోండి. నేను బయలుదేరుతున్నా, మొత్తం అప్పైపోతున్నా, మీరు చూసుకోరు. ఇక నేనే చూసుకోవాలి, వాళ్ళు నాకు పే చేస్తుర్రు. జర మంచి ఎలివేషన్ అక్క. మంచిగా నేను ఇచ్చే ముందే నువ్వే ఇచ్చుకున్నావు తమ్మి ఎలివేషన్, నీకు ఇవ్వాలన్నా చెప్పు. సో థ్యాంక్ యూ, దట్ వాజ్ అమేజింగ్. అంటే కొత్త తరహా కాన్సెప్టే కాదు, ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీని అనౌన్స్ చేసే ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన వారందరికీ సుస్వాగతం పలికేస్తున్నాము. ఆల్రెడీ చెప్పేసిరు మొత్తం అంతా, రాజునే ఏం చెప్పాలో అదంతా చెప్పేసిరు. ఈ సినిమాకి ఎవరు పనిచేసిరు, ఎవరు తీసుకొస్తుండ్రు, ఏడుకెళ్ళి వస్తుంది, ఎక్కడ మొదలైంది అని చెప్పేయడం జరిగింది. బట్ ఒకటి మాత్రం చెప్పి నేను ఆ గ్లిమ్స్ ప్లే చేద్దాం అని అనుకుంటున్నాను. అదేంటి అంటే లిటిల్ హార్ట్స్ తర్వాత ఈటీవీ విన్ అండ్ అలాగే వంశీనందిపాటి గారు బన్నీవాస్ గారు కలిసి మరొక హిట్ని వాళ్ళ లిస్ట్లో వేసుకోవడానికి రాజు వెట్స్ రాంబాయ్తో మనందరి ముందుకి వచ్చేస్తున్నారు.